మోడల్ పేపర్ 23 ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏబిసి అన్ని సరైనవే. ఏ స్థూల అర్థశాస్త్రం వ్యక్తిగత ఆదాయాలను కాకుండా, జాతీయ ఆదాయాన్ని వ్యక్తిగత ధరలను కాకుండా, సాధారణ ధరల స్థాయిని వ్యక్తిగత ఉత్పత్తిని కాకుండా, జాతీయ ఉత్పత్తిని గురించి అధ్యయనం చేస్తుంది. కేఈ బౌల్డింగ్. బి సమాజంలోని నికర సామాజిక ఉత్పత్తి విలువ సమాజంలో సభ్యులందరి ఆదాయాలు ఖచ్చితంగా సమానం. నికర సామాజిక ఉత్పత్తి, సమాజ ఆదాయం రెండూ ఒకటే. ప్రొఫెసర్ జేఆర్ హిక్స్. 2008 ఎస్ఎన్ఏ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ విధానమును ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, యూనియన్ కమిషన్, ఓఈసిడి దేశాలు జాతీయ ఆదాయ గణాంకాలలో ఉపయోగించాలని నిర్ణయించడం జరిగింది. జాతీయ ఆదాయం గణించే సమయంలో ఒక వస్తువు విలువను 2 సార్లు లెక్కింపు చేస్తే వచ్చే సమస్యకు ఈ క్రింది వానిలో సరైన అంశం ఏది అనగా ఆన్సర్ వరి, ధాన్యం మరియు బియ్యం పరిగణనలోకి తీసుకున్నప్పుడు. జాతీయ ఆదాయం గణించే సమయంలో ఒక వస్తువు విలువను 2 సార్లు లెక్కింపు చేస్తే వచ్చే సమస్యకు ఈ క్రింది వానిలో సరైన అంశం వరి, ధాన్యం మరియు బియ్యం పరిగణలోకి తీసుకున్నప్పుడు. ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు. ఆన్సర్ జిఎన్పి జీడిపి మైనస్ నికర విదేశీ కారక ఆదాయం. సరైనది కాదు. సరైనది అడిగితే ఎన్ఎన్పి మైనస్ జిఎన్పి తరుగుదల. ఈ క్రింది వానిలో సరే అయినదని అడిగితే ఎన్ఎన్పి మైనస్ జిఎన్పి మైనస్ తరుగుదల. జాతీయ ఆదాయం ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి. మార్కెట్ ధరలలో ఎన్డిపి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఎన్డిపి ప్లస్ పరోక్ష పన్నులు. వ్యయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు పరిగణనలోకి తీసుకునేది. ఆన్సర్ ఏబిసిడి అన్ని సరైనవే. వ్యయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు పరిగణనలోకి తీసుకునేవి ఈ విధంగా ఉన్నాయి. ప్రైవేటు వినియోగ వ్యయం, ప్రభుత్వ వినియోగ వ్యయం, స్థూల ప్రైవేటు పెట్టుబడి, ఎగుమతులు మైనస్ దిగుమతులు. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చిన సంవత్సరం 1974. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం ఏర్పాటు 1976. ఎగ్జిమ్ బ్యాంక్ ఏర్పాటు 1982. ఇందిరా ఆవాస్ యోజన పథకం అమలు 1985. 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా చేపట్టిన స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలలో సరైనది. ఏబిసిడి అన్ని సరైనవే. ఏ అధిక ద్రవ్యోల్బణము నియంత్రించడం. బి బిఓపిలో కరెంట్ అకౌంట్ లోటు సమస్యను తొలగించడం. సి కోస లోటును నియంత్రించడం. డి సామాజిక రంగ విధానాలు. నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించము. ఆన్సర్ ఏ ఉత్పత్తిని, వస్తువును, ఎగుమతిని పెంపొందించడం. బి విదేశాల నుండి తీసుకున్న రుణ పరిమాణాన్ని తగ్గించడం. సి విదేశీ పెట్టుబడిదారులను, బహుళజాతి సంస్థలను ప్రోత్సహించడం. దేశంలో మొత్తం ఆర్థిక వ్యవహారాల ప్రక్రియను ద్విగుణీకృతం చేయడం. ఇవన్నీ సరైనవే. నీతి ఆయోగ్లో నీతి అనగా ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ప్రపంచీకరణ ప్రభుత్వ పాత్ర ఏ విధంగా ఉంటుంది. ఆన్సర్ తటస్థం. ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించము. ఆర్థిక మాంద్యం, పురోగమనం, సౌభాగ్యం, తిరోగమనం, ద్రవ్యోల్బణం. భిన్నమైనది ద్రవ్యోల్బణం అనేది భిన్నమైనది. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించము. ఆన్సర్ పన్ను రేటు, పన్ను పరిధికి ఉన్న సంబంధం అనులోమ సంబంధం అనేది సరికాదు. ఈ క్రింది వానిలో వ్యాట్ దేనికి సంబంధించినది అనగా వస్తువు ఉత్పత్తి అవుతున్నప్పుడు అన్ని దశలలో విధించి
అంతిమంగా అమ్మకం జరుగుతున్నప్పుడు విధించే పన్నుని వ్యాట్ అంటారు. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ 14 రోజుల ట్రెజరీ బిల్లులు 1997 జూన్ 6, 182 రోజుల ట్రెజరీ బిల్లులు 1986 నవంబర్, 364 రోజుల ట్రెజరీ బిల్లులు 1992 ఏప్రిల్, 91 రోజుల ట్రెజరీ బిల్లులు ప్రతి బుధవారం వేలం వేస్తారు. ఈ క్రింది వాటిలో సంపద ఏ రూపాలలో ఉండవచ్చు? ఆన్సర్ ఏబిసిడి అన్నీ రైటే. ఏ డబ్బు, బి బాండ్స్, సి ఈక్విటీస్, డి ఫిజికల్ నాన్ హ్యూమన్ గుడ్స్, ఈ హ్యూమన్ క్యాపిటల్. ఇవన్నీ సరైనవే. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు సంభవించే మార్పుల వల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆదాయాలు పెరిగి ఉత్పత్తి పెరుగుదల కంటే ఆదాయాల పెరుగుదల ఎక్కువ ఉండడం వల్ల సంభవించే ద్రవ్యోల్బణం. ఆన్సర్ నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం. చెడ్డ ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణిలోంచి తరిమివేస్తుంది అన్నదెవరు? ఆన్సర్ గ్రేసమ్ సూత్రం. ఆదాయం పన్ను స్లాబులు 2023-24 ప్రకారం 12 నుంచి 15 లక్షల రూపాయల ఆదాయం పరిమితి ఉంటే పన్ను రేటు ఎంత విధించబడుతుంది? ఆన్సర్ 20%. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆదాయ పన్ను రాబడి ఎంత? ఆన్సర్ రూపాయలు 11,56,000 కోట్లు. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆదాయ పన్ను రాబడి మొత్తం రూపాయలు 11,56,000 కోట్లు. ప్రస్తుతం కేంద్ర ఎక్సైజ్ పన్ను వాటా ఎంత? ఆన్సర్ 17.5%. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లలో ఏ విధంగా మార్పు చేశారు? ఆన్సర్ మార్పు చేయలేదు. విదేశీ వర్తక విధానం 2023లో కొరియర్ ద్వారా జరిగే ఈ కామర్స్ ఎగుమతుల మీద వస్తువుల వారీగా ప్రారంభ పరిమితిని ఎంతకు పెంచారు? ఆన్సర్ రూపాయలు 5 లక్షల నుండి రూపాయలు 10 లక్షల రూపాయల వరకు. ఈ క్రింది వానిలో ఎప్పుడు ఆమోదించిన నూతన జాతీయ వ్యవసాయ విధానాన్ని వర్ణ విప్లవంగా అభివర్ణిస్తున్నారు? ఆన్సర్ 2000 జూలై 28. జాతీయ స్థాయిలో సహకార వ్యవసాయ మార్కెటింగ్కు శిఖరం లాంటిది ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ నాఫెడ్. ఈ క్రింది వానిలో ప్రజా పంపిణీ వ్యవస్థ లక్ష్యాలలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ సరైన పద్ధతిలో ఈ వ్యవస్థ పనిచేయడానికి వీలుగా అందరినీ గుర్తించి వారికి ప్రయోజనం సమకూర్చడం అనేది సరికాదు. దేశంలో పెద్ద పారిశ్రామిక సంస్థల గుత్తాధిపత్య ధోరణుల్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఏ సంస్థలలో మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఎంఆర్టీపీ చట్టాన్ని చేసింది? ఆన్సర్ 1969. ఎంఎస్ఎంఈలకు చేయూతను అందించడానికి మరియు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అంతర్జాల వేదిక ఛాంపియన్స్ అనగా క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ నేషనల్ స్ట్రెంగ్త్. ఈ క్రింది వానిలో భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ ఐసిఐసిఐ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏబిసిడి అన్ని సరైనవే. ఏ ఈ సంస్థను 1955 జనవరిలో స్థాపించారు. బి ఇది అఖిల భారత స్థాయిలో నెలకొల్పబడిన రెండవ విత్త సహాయ సంస్థ. సి ఇది ప్రైవేట్ రంగంలో ఏర్పాటైంది. డి 2002 ఏప్రిల్లో ఐసిఐసి బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. ఇవన్నీ సరైన ఆన్సర్లే. పరిశ్రమల 6వ ఆర్థిక సర్వే ప్రకారం భారత్లో అత్యధికంగా ఉపాధి కల్పించే రాష్ట్రం? ఆన్సర్ మహారాష్ట్ర. అభివృద్ధిని ప్రేరేపించే కీలక ఆర్థిక అంశం పెట్టుబడులు. ఇవి 2 రకాలు అయితే వీటిలో విదేశీ పెట్టుబడులు ఏ రకాలుగా ఉంటాయి? ఆన్సర్ ఏబిసి సరైనవే. పోర్ట్ఫోలియో పెట్టుబడులు అనగా స్టాక్ మార్కెట్ల వరకు మాత్రమే పరిమితం. బి విదేశీ పెట్టుబడులతో నూతన కంపెనీలను ప్రారంభించుట అనగా దేశ వస్తు సేవల ఉత్పత్తులలో అంతర్భాగంగా ఉండే పెట్టుబడి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సి పోర్ట్ఫోలియో పెట్టుబడుల కన్నా ఎఫ్డిఐ వలన అధిక లాభాలు గలవు. ఆన్సర్ ఈ 3 రైటే. ఈ క్రింది వానిలో పర్యాటక రంగం ప్రయోజనాలను సరికానిది ఏది? ఈ క్రింది వానిలో పర్యాటక రంగ ప్రయోజనాలలో సరికానిది ఏది? ఆన్సర్ స్వదేశీ పర్యాటకులకు విదేశీ కరెన్సీ అనేది
సరికాదు. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ రంగం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉపాధి పరంగా 62% మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. బి. ఆంధ్రప్రదేశ్ పండ్లు మరియు మసాలా దినుసుల విషయంలో దేశంలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. సి. వ్యవసాయం మరియు ఉద్యానవనంకు సంబంధించి సలహాలు మరియు సూచనలకు మరియు నాణ్యమైన సేవలు అందించడం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ చిరుధాన్యాల మిషన్ 2022-23 నుండి ఎప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్సర్ 2026-27 వరకు. ఈ క్రింది వారిని జతపరచండి. ఆన్సర్ ట్రాన్స్ టన్నేర్ TANANE టనానేర్ అనగా అంతర్జాతీయ స్థాయిలో రైతులకు పంట విక్రయం మార్కెటింగ్ పరంగా సహాయపడు స్వచ్ఛంద సంస్థ. ఈ ఫ్రెష్ అనగా ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ. APFDA అనగా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ డెవలప్మెంట్ అథారిటీ. కల్గుడి అనగా ఆన్లైన్ విధానంలో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించు సంస్థ. ATMA అనగా అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం ద్వారా 2015 నుండి 2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఎన్ని హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించారు. ఆన్సర్ 83.46 లక్షల హెక్టార్లు. పశు సంపదను సాగు చేసే రైతులకు నైపుణ్యం సలహాలను అందించుటకై రాష్ట్ర పాడి పరిశ్రమ విభాగం ఏ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తుంది. ఆన్సర్ పశు విజ్ఞాన బడి. భారీ మెగా అల్ట్రా మెగా ప్రాజెక్ట్ తయారీ రంగాలు 2023 భారీ పారిశ్రామిక తీర్మానం ప్రకారం నూతన నిర్వచనాలలో భాగంగా అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అనగా ఆన్సర్ పెట్టుబడి రూ.3,000 కోట్లకు మించి మరియు ప్రత్యక్ష ఉపాధి 300 మందికి మించి ఉండాలి. 5 సంవత్సరాల్లో సమకూర్చిన పెట్టుబడి. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఏవి రెండు సరైనవే. ఏ. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి అపెరేల్ పార్కును విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. 2. ఆంధ్రప్రదేశ్లో 2023 జూన్ చివరిలో తాజాగా GI మార్క్ పొందినది ఆత్రేయపురం పూతరేకులు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలకు మధ్య చెల్లింపు లావాదేవీల విషయంలో పారదర్శకత తేవడం క్రింది వానిలో ఏది లక్ష్యం. ఆన్సర్ ప్రాప్తి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యాటక విధానం ఈ క్రింది వానిలో ఏది. ఆన్సర్ 2020-25 నూతన పర్యాటక విధానం. ఈ క్రింది వానిలో సరిగా జత పరిచినది ఏది. ఆన్సర్ 10వ ప్రణాళిక 2002-7 అనేది సరిగా జత పరిచినది. 2002-7 10వ ప్రణాళిక. మహాల్నోబిస్ అభివృద్ధి వ్యూహం దేనికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆన్సర్ భారీ పరిశ్రమలకు. 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరి కానిది ఏది. ఆన్సర్ వ్యవసాయ రంగం వృద్ధి రేటు లక్ష్యం 5%. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్వల్పకాలిక మూలధన ప్రవాహం, అంతర్జాతీయ శ్రామికుల గమనశీలత, విదేశీ సాంకేతికం, అంతర్జాతీయ వ్యాపారం మొదలైన వాటి ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంఘటిత పరచడాన్ని ప్రపంచీకరణ అని నిర్వచించిన వారు ఎవరు. ఆన్సర్ జగదీష్ భగవతి. సహకార వ్యవసాయాన్ని సిఫార్సు చేసిన కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణ కమిటీ 1948కి నాయకత్వం వహించిన వారెవరు. ఆన్సర్ JC కుమారప్ప. కౌలుదారి సంస్కరణ శాసనం ఉద్దేశం. ఆన్సర్ ABC సరైనవే. ఏ. కౌలుదారుకు భద్రత కల్పించడం, బాటకాన్ని నిర్ణయించడం. సి. కొన్ని సందర్భాల్లో కౌలుదారులకు యాజమాన్య హక్కులు కల్పించడం. సంయుక్త రంగం అనే భావనను దేని ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఆన్సర్ పారిశ్రామిక విధాన ప్రకటన 1973. నాణ్యత విషయంలో ప్రమాణాలను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఏది. ఆన్సర్ ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఏ కమిటీ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ DOEని ఏర్పాటు చేసింది. ఆన్సర్ ప్రొఫెసర్ R నరసింహన్ కమిటీ. నూతన పారిశ్రామిక విధానం గురించి సరైన అంశాలు ఏవి. ఆన్సర్ 1, 2, 3 అన్ని సరైనవే. 1. ఆర్థిక అభివృద్ధికి విదేశీ పెట్టుబడి అవసరమని ప్రకటించింది. ఈక్విటీలో 51% వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించింది. పరిశ్రమల ఆధునీకరణకు సాంకేతిక స్థాయిని పెంచడం.
ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది అనగా ఫ్రాన్స్ దేశం నుండి మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి శాతం 30 అనేది సరికాదు. మానవ అభివృద్ధి సూచీలో 0.80 నుంచి 0.89 మధ్య పాయింట్లు సాధించిన దేశాలు ఏ వర్గం కిందకు వస్తాయి? ఆన్సర్ అధిక స్థాయి మానవ అభివృద్ధి దేశాలు. సరైన విద్య, శిక్షణ, మార్కెట్లో ప్రవేశించే నైపుణ్యాలు లేకపోవడం, యువతను అర్థవంతమైన శ్రామిక శక్తిలో భాగస్వామిని చేయకపోవడం వలన వచ్చే అనర్థాలు ఏవి? ఆన్సర్ యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవటం, సామాజిక ఉద్రిక్తతలు, అస్థిరతలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు. నగదు నిల్వల నిష్పత్తి పెరిగితే ధరల స్థాయిలో ఏ విధమైన మార్పు వస్తుంది? ఆన్సర్ ధరల స్థాయి తగ్గుతుంది. ఒక వ్యక్తి ఇతరుల ద్రవ్యాన్ని అప్పుగా ఇవ్వడం ప్రారంభించినప్పుడే అతడు బ్యాంకర్ అవుతాడని ఈ కింది వారిలో ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ డేవిడ్ రికార్డో. ఈ క్రింది సంస్థలను వాటి యొక్క స్థాపిత సంవత్సరంతో జతపరచండి. ఆన్సర్ ముద్రా బ్యాంక్ 2015, ఎగ్జిమ్ బ్యాంక్ 1982, సిడ్బీ 1990, హెచ్డిఎఫ్సి 1977. పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు కాని పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు అని ఈ కింది వారిలో ఎవరు అన్నారు? ఆన్సర్ పిఈ టేలర్. ఆధునిక ఆర్థిక వృద్ధి యొక్క ముఖ్య లక్ష్యం? ఆన్సర్ ఆధునిక ఆర్థిక వృద్ధి యొక్క ముఖ్య లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రామికుని యొక్క ఉత్పాదకత పెరుగుదల, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం పెరుగుదల, తలసరి ఉత్పత్తి పెరుగుదల. ఈ క్రింది వారిలో ఎవరు అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని సమర్థించారు? ఆన్సర్ బర్గర్, స్టేటన్, రూస్టో సిద్ధాంతంలో సాంప్రదాయ సమాజం అనేది ఆన్సర్ మొదటి దశ. ఇన్పుట్ అవుట్పుట్ విశ్లేషణను ఈ కింది వారిలో ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ లియామ్ హిఫ్. మిర్దాల్ ప్రకారం ప్రాంతీయ అసమానతలకు ప్రధాన కారణాలను గుర్తించండి. ఆన్సర్ బలమైన బ్యాక్వాష్ ఫలితం, బలహీనమైన విస్తరణ ఫలితం. భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక రంగంలో ఉన్నవి? ఆన్సర్ ఏబిసిడి అన్ని సరైనవే. భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక రంగంలో ఉన్నవి వ్యవసాయం, పశు సంపద మరియు అనుబంధ పనులు, అటవీ మరియు కలప, మత్స్య పరిశ్రమ, గనులు మరియు రాళ్ల పరిశ్రమ. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ రహితమైన వృద్ధి ఉన్నచో వాస్తవ జాతీయ ఆదాయం ప్రస్తుత ధరల జాతీయ ఆదాయంతో పోల్చి చూస్తే ఆన్సర్ సమానంగా ఉండును. ఈ క్రింది వానిలో ఏది ద్రవ్య సంబంధమైన వ్యవహారం? ఆన్సర్ షేర్లను కొనడం, అమ్మకం అనేది ద్రవ్య సంబంధమైన వ్యవహారం. ఫ్లాట్లు కొనడం, అమ్మడం, ధాన్యం కొనడం, అమ్మడం, భవనాలను కొనడం, అమ్మడం అనేది ద్రవ్య సంబంధమైన వ్యవహారం కాదు. ఓన్లీ షేర్లను కొనడం, అమ్మడం మాత్రమే ద్రవ్య సంబంధమైన వ్యవహారం. జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో వేటిని మినహాయించాలి? ఆన్సర్ గృహణుల సేవలను జాతీయ ఆదాయం లెక్కించడంలో మినహాయించాలి. విదేశీ నికర కారక ఆదాయం ధనాత్మకమైతే ఆన్సర్ దేశీయ ఉత్పత్తి కంటే జాతీయ ఉత్పత్తి ఎక్కువ. రాష్ట్రంలో ఎప్పటి నుంచి పట్టాదారు పాస్బుక్ను ఇస్తున్నారు? ఆన్సర్ 1980. ఈ క్రింది వానిలో సరి కానిది ఏది? 1. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. 2. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ నిరోధక చట్టం 1982. 3. రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం రద్దు 1999. 4. ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశముల చట్టం 1968. ఇందులో ఈ క్రింది వానిలో సరి కానిది ఏది అనగా రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం రద్దు 1999 అనేది సరికాదు. ఆంధ్రప్రదేశ్లో మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ మార్చ్ఖండ్. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సామాజిక అభివృద్ధి కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1952. రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గరిష్టంగా నమోదైన సందర్భం ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ 11వ ప్రణాళిక 2వ సంవత్సరం. రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గరిష్టంగా నమోదైన సందర్భం 11వ ప్రణాళిక 2వ సంవత్సరం. 3వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రంలో స్థాపించబడిన పారిశ్రామిక యూనిట్ ఆన్సర్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాన్యూటికల్ లిమిటెడ్ ఐడిపిఎల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిహెచ్ఈఎల్.
ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, ఈ రెండు కూడా 3వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రంలో స్థాపించబడిన పారిశ్రామిక యూనిట్. క్రింది వాటిలో అమితాబ్ కాంత్ రచించిన పుస్తకం ఏది? ఆన్సర్ బ్రాండింగ్ ఇండియా ఎన్ ఇన్క్రెడిబుల్ స్టోరీ అనేది అమితాబ్ కాంత్ రచించారు. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ 1970 అనేది తప్పుగా జతపరచబడింది.